సో krill oil అనే ఫుడ్ సప్లిమెంట్ కోసం మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రొడక్ట్. సో krill oil మనకి ప్రతిరోజు మన డే టు డే లైఫ్ లో ఈ ప్రొడక్ట్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఒకసారి క్విక్ గా మనం చూద్దాం, రైట్? సో ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రొడక్ట్ అండి krill oil అనేది, రైట్? సో బేసిక్ గా చెప్పాలి అంటే krill oil ఇస్ ఫ్రమ్ ఎ టైనీ ష్రింప్ లైక్ ఫిష్ అని చెప్తారు. అంటే బేసిక్ గా ఇది ఒక చిన్న ఒక ష్రింప్ అని చెప్పుకోవచ్చు. ఇట్స్ అ టైప్ ఆఫ్ ఫిష్. ఇది మనకి krill అనేది ఎక్కడ దొరుకుతుంది అంటే అంటార్టికా, కెనడా, జపాన్ ఇటువంటి కొన్ని ఓషన్స్ లో మనకి ఈ krill అనేది మనకి అవైలబుల్ గా దొరుకుతుంది. సో krill నుంచి ఈ ప్రొడక్ట్ ని మనం డిరైవ్ చేయడం జరిగింది, రైట్? సో బేసిక్ గా చెప్పాలి అంటే చాలా వరకు మన ఓషన్ చూసుకున్నట్టయితే మనకి ఎన్విరాన్మెంట్ లో ఉన్న కంటామినెంట్స్ అన్ని, అంటే మనకి నేచర్ లో ఉన్న పొల్యూటెంట్స్ అంతా వెళ్ళి ఎందులో కలుస్తాయి అంటే డెఫినెట్ గా ఓషన్ లోనే చెప్పుకోవచ్చు, అవునా కదా, రైట్? సో ఈ విధంగా ఇందులో ఫిష్ ఆయిల్ ఉన్న ఒక చిన్న డిసడ్వాంటేజ్ కూడా, ఈ పాయింట్ కూడా నేను తర్వాత మీతో డిస్కస్ చేస్తాను. బట్ బిఫోర్ దాట్ మనకి బేసిక్ గా చెప్పాలి అంటే ఓషన్ లో మనకి నేచర్ లో ఉన్న పొల్యూటెంట్స్ అంతా వెళ్ళి ఎక్కడ కలుస్తాయి అంటే డెఫినెట్ గా సీలోనే కలుస్తాయి, ఓషన్ లో, రైట్? అండ్ దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే మనకి krill అనేది చాలా డీప్ సీలో దొరుకుతుంది. వీ కెన్ ఫైండ్ krill ఇన్ ద డీప్ ఓషన్, అంటే ఓషన్ లో బాగా డీప్ సీలో మనకి krill అనేది మనకి దొరుకుతుంది. సో దీన్ని క్లియర్ గా చెప్పాలి అంటే నేచర్ లో ఏమైనా పొల్యూటెంట్స్ ఉన్నా సరే అది సీ లెవెల్లో ఒక ఎక్స్టెంట్ వరకే అవి రీచ్ అవ్వడం, కంప్లీట్ గా లోపల డీప్ సీలోకి అనేది అవి వెళ్ళడం అనేది జరగదు. బట్ krill ఇస్ సంథింగ్ వాట్ వేర్ వీ కెన్ ఫైండ్ ఇన్ ద డీప్ సీ, సముద్రం లోపల భాగంలో మనకి krill అనేది దొరుకుతుంది. సో బేసిక్ గా మనం చూసుకోవచ్చు కొన్ని రకాల ఫిషెస్ లో మనకి ఏంటంటే చాలా వరకు కంటామినెంట్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తాయి. కొన్ని హెవీ మెటల్స్ కావచ్చు, లైక్ కొన్ని కంటామినెంట్స్ కావచ్చు. బట్ krill అనేది యాజ్ ఐ సెడ్ మనకి డీప్ సీలో దొరకడం వల్ల దాంట్లో ఏ విధమైన కంటామినెంట్స్ కానీ ఏమీ మనకి ఉండవు, రైట్? సో krill oil అనేది మనం క్లియర్ గా చెప్పాలి అంటే ఇట్ ఇస్ అ రిచ్ సోర్స్ ఆఫ్ ఫాస్ఫోలిపిడ్స్, అట్ ద సేమ్ టైం ఫాస్ఫోలిపిడ్ బౌండ్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో బేసిక్ గా మనం చెప్పాలి అంటే ఇట్ ఈస్ అ రిచ్ సోర్స్ ఆఫ్ ఫాస్ఫోలిపిడ్స్. సో ఫాస్ఫోలిపిడ్స్ అనేది మన బాడీలో ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అనేది మనకు తెలుసు, రైట్? ఇవి మన బాడీలో ఒక సెల్యులర్ మెంబ్రెన్స్, మన సెల్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి, మన సెల్యులర్ మెంబ్రెన్స్ లో ఒక బ్యారియర్ గా మనకి సపోర్ట్ చేయడానికి ఫాస్ఫోలిపిడ్స్ మనకి సపోర్ట్ చేస్తాయి, విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ krill oil, రైట్? సో అదే విధంగా krill ఇస్ అ రిచ్ సోర్స్ ఆఫ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్, రైట్? krill లో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్, అదే విధంగా EPA, సో EPA తో పాటు DHA, సో DHA తో పాటు ఆస్టాజాంటిన్, అదే విధంగా krill లో మనకి EPA, DHA, ALA అండ్ ఆస్టాజాంటిన్, రైట్? సో ఈ krill oil అనే సప్లిమెంట్ ఇట్ ఇస్ రిచ్ ఇన్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్, DHA, EPA, ALA అండ్ ఆస్టాజాంటిన్. సో క్లియర్ గా మనం పాయింట్ బై పాయింట్ వైస్ కనుక ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నట్టయితే సో krill లో మనకి ఆస్టాజాంటిన్ దొరుకుతుంది. ఇది ఒక పవర్ఫుల్ న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్. కేవలం మనకి krill లో మాత్రమే దొరికే ఒక పవర్ఫుల్ న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్ ఏంటంటే దట్ ఇస్ ఆస్టాజాంటిన్. సో దీని మనకి కేవలం krill లో మాత్రమే దొరుకుతుంది. దీన్ని క్లియర్ గా చెప్పాలి అంటే ఇట్ ఇస్ కాల్డ్ ద కింగ్ ఆఫ్ క్యారోటనాయిడ్స్ అంటారు ఆస్టాజాంటిన్. అంటే ఒక చిన్న ఉదాహరణగా చెప్పాలి అంటే మనందరికీ తెలుసు మనకి క్యారెట్ లో బీటా కెరటోన్ దొరుకుతుంది, రైట్? అదే విధంగా మనకి టొమాటోలో లికోపిన్ దొరుకుతుంది. సో వీటిని కల్లా మనకి ఆస్టాజాంటిన్ ఎట్లా వర్క్ చేస్తుంది అంటే వాటికన్నా ఎక్కువ 10 to 100 times మోర్ పవర్ఫుల్ గా మనకి పనిచేస్తుంది ఆస్టాజాంటిన్. సో ఇది మనకి బేసిక్ గా చెప్పాలి అంటే ఒక పవర్ఫుల్ న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్ అని మనం చెప్పుకోవచ్చు. అదే విధంగా మన స్కిన్ మాయిశ్చర్ లెవెల్స్ ని ఇంప్రూవ్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. అదే విధంగా స్కిన్ లో మనకి ఏమైనా రింకిల్స్ ఉన్నా సరే, ముడతలు ఏమైనా ఉన్నా సరే కంట్రోల్ చేయడానికి కూడా మనకి ఆస్టాజాంటిన్ సపోర్ట్ చేస్తుంది. వీటన్నిటితో పాటు మనకి ఇది ఒక పవర్ఫుల్ న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్. మన బాడీలో టాక్సిన్స్ ఏమి మన బాడీలోకి ఎంటర్ అవ్వకుండా ఉండడానికి సపోర్ట్ చేస్తుంది. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, హ్యూమన్ బాడీలోకి ప్రతిరోజు మన డే టు డే లైఫ్ లో దాదాపుగా ఎన్నో రకాల టాక్సిన్స్ మన బాడీలోకి ఎంటర్ అవుతూ ఉంటాయి. సో ఆస్టాజాంటిన్ మన బాడీలో ఉన్న టాక్సిన్స్ ని బయటికి ఫ్లష్ అవుట్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. అండ్ సో దీనికి ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే సో ఆస్టాజాంటిన్ వల్ల ఇంకొక అడ్వాంటేజ్ మనకి
బేసిక్ గా మనం మన స్కిన్ ని సన్ రిలేటెడ్ డ్యామేజ్ నుంచి మనం కాపాడడానికి మనం యూవీ రేస్ నుంచి మనం ఏం చేస్తామంటే బయట రకరకాల కొన్ని క్రీమ్స్ అవి మనం అప్లై చేస్తాం అల్ట్రావైలెట్ రేస్ నుంచి మన స్కిన్ ని మనం కాపాడుకోవడానికి, రైట్? సో ఎట్లా అయితే మనం బయట మనం అప్లై చేస్తామో సో ఆస్ట్రాజాంటిన్ మన బాడీ లోపల నుంచి వర్క్ చేయడం అనేది స్టార్ట్ చేస్తుంది. సో దీంట్లో మనకి ఏంటంటే అల్ట్రావైలెట్ బ్లాకింగ్ ప్రాపర్టీస్ మన బాడీ లోపల నుంచి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాయి. సో రైట్, నేను చెప్పినట్టు బెనిఫిట్స్ ఆఫ్ ఆస్ట్రాజాంటిన్ ఏంటంటే మనకి బేసిక్ గా మనకి దాదాపుగా బాడీలో ఉన్న టాక్సిన్స్ ని బయటకు ఫ్లష్ అవుట్ చేయడానికి, అదే విధంగా మన స్కిన్ తాలూకా మాయిశ్చర్ లెవెల్స్ పెంచడానికి, అదే విధంగా రింకిల్స్ అని కంట్రోల్ చేయడానికి కూడా ఆస్ట్రాజాంటిన్ ఇస్ అ వెరీ వెరీ పవర్ఫుల్ న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్. అండ్ ఈ ఆస్ట్రాజాంటిన్ ఇస్ ఓన్లీ అవైలబుల్ ఇన్ krill, రైట్? సో దీంతో పాటు krill లో మనకి ఇట్ ఈస్ అ రిచ్ సోర్స్ ఆఫ్ omega-3 ఫ్యాటీ యాసిడ్ యాజ్ వెల్ as DHA, EPA అండ్ ALA. సో దీనికి ఒకసారి క్లియర్ గా మనం చెప్పాలి అంటే మనందరికీ తెలుసు మన బాడీలో DHA ఎన్ని విధాలుగా మన బాడీకి అవసరమో, రైట్? సో DHA ఇస్ అ వెరీ వెరీ ఎసెన్షియల్ ఫర్ అవర్ బాడీ. దీన్ని పర్టికులర్ గా చెప్పాలి అంటే బేసిక్ గా DHA మనకి న్యాచురల్ గా ఎక్కడ దొరుకుతుంది అంటే ఎప్పుడైతే చిన్నప్పుడు మనం తల్లిపాలు తీసుకుంటామో ఆ తల్లిపాలలో మనకి DHA అవైలబిలిటీ ఉంటుంది. సో చాలా మంది చెప్తా ఉంటారు ఎవరైతే తల్లిపాలు ఎక్కువ తీసుకుంటారో వాళ్ళు చాలా హెల్దీగా ఉంటారు, వాళ్ళు చాలా హెల్దీగా ఉంటారు అని చెప్పి చెప్తా ఉంటారు. సో అది ఏ విధంగా పనిచేస్తుంది అంటే బేసిక్ గా DHA మనకి బాడీలో ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది అంటే మన బ్రెయిన్ డెవలప్ అవడానికి, అదే విధంగా చూసారా చిన్నప్పుడు మనం ఎప్పుడు తల్లిపాలు తాగేటప్పుడు ఇట్ విల్ సపోర్ట్ అవర్ బ్రెయిన్ డెవలప్మెంట్. అట్ ద సేమ్ టైం ఐలిడ్స్ ఏమైతే ఉంటాయో పిల్లలకి అది బాగా ఓపెన్ అవడానికి DHA విల్ సపోర్ట్ ఇట్ వెరీ వెల్, రైట్? సో మనకి మనం చూసుకున్నట్టయితే ఇప్పుడున్న సినారియోలోనే కాదు ఎప్పుడు మన DHA మన బాడీకి ఎన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుంది అంటే ఇప్పుడు కొన్ని మనం చూసుకున్నట్టయితే బయట ఏమైనా ఎనర్జీ డ్రింక్స్ లైక్ ఏమైనా మన ఎనర్జీ డ్రింక్స్ చూసుకున్నట్టయితే పిల్లలు తీసుకునేవి కంపల్సరీగా దాని మీద DHA ఈజ్ అవైలబుల్ అని ఉంటుంది. బికాస్ DHA మన బాడీకి చాలా చాలా అవసరం, పర్టికులర్ గా పిల్లలకి చాలా బాగా DHA వాళ్ళ బాడీలో సపోర్ట్ చేస్తుంది, రైట్? సో DHA తాలూకా ఇంపార్టెన్స్ మన బాడీకి ఏంటంటే మన బ్రెయిన్ ని డెవలప్ చేయడానికి, అట్ ద సేమ్ టైం విజన్ డెవలప్మెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో కార్డియోవాస్కులర్ మన హార్ట్ ఫంక్షనింగ్ బాగా అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది. అదే విధంగా మన బాడీలో ఉన్న ట్రిగ్లిసరైడ్ లెవెల్స్ ఏమైతే ఉన్నాయో కంట్రోల్ చేయడానికి కూడా DHA ఇస్ వెరీ వెరీ ఎసెన్షియల్ ఫర్ అవర్ బాడీ, రైట్? సో అదే విధంగా omega-3 ఫ్యాటీ యాసిడ్ కోసం మనం డిస్కస్ చేసుకున్నట్టయితే omega-3 ఫ్యాటీ యాసిడ్ ఇస్ వెరీ వెరీ ఎసెన్షియల్ ఫర్ అవర్ హార్ట్. మన హార్ట్ ని హెల్దీగా ఉంచడానికి omega-3 ఫ్యాటీ యాసిడ్ మనకి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది, రైట్? మన ట్రిగ్లిసరైడ్స్ ని కంట్రోల్ చేయడానికి, అదే విధంగా మన బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి, బాడీకి అవసరమైన గుడ్ కొలెస్ట్రాల్ పెంచడానికి, అట్ ది సేమ్ టైం బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవడంతో పాటు బాడీలో ఏమీ క్లాట్స్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి omega-3 ఫ్యాటీ యాసిడ్ మన బాడీకి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. సో అదే విధంగా ఇన్ఫాక్ట్ క్లియర్ గా చెప్పాలంటే ఏమైనా చిన్న చిన్న క్లాట్స్ ఉన్నా సరే దేర్ ఆర్ ఛాన్సెస్ omega-3 ఫ్యాటీ యాసిడ్ కెన్ క్లియర్ దట్ క్లాట్స్. అంత బాగా మన బాడీలో omega-3 ఫ్యాటీ యాసిడ్ అనేది మన బాడీకి సపోర్ట్ చేస్తుంది, రైట్? సో అదే విధంగా omega-3 ఫ్యాటీ యాసిడ్ వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇట్ కెన్ క్లెన్సిఫై యువర్ లివర్. మన లివర్ ని హెల్దీగా ఉంచడానికి కూడా మనకి omega-3 ఫ్యాటీ యాసిడ్ మనకి సపోర్ట్ చేస్తుంది. ఎట్లా మనకి omega-3 ఫ్యాటీ యాసిడ్ ద్వారా మన లివర్ ని హెల్దీగా ఉంచుకోవచ్చు అని మనం ఎట్లా చెప్పొచ్చు అంటే సింప్లీ krill ఇస్ అ రిచ్ సోర్స్ ఆఫ్ ఫోస్ఫోలిపిడ్స్, రైట్? సో ఇందాక మనం డిస్కస్ చేసాము krill ఇస్ అ రిచ్ సోర్స్ ఆఫ్ ఫోస్ఫోలిపిడ్స్ అని. సో బేసిక్ గా ఫోస్ఫోలిపిడ్స్ మన బాడీలో ఎట్లా సపోర్ట్ చేస్తాయి అంటే దే ఆర్ ప్రొడ్యూస్డ్ బై ద లివర్. సో మన లివర్ ద్వారా అవి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో వాటిని మనకి ఎట్లా అంటే మనకి ఏదైతే మనం ఫుడ్ తీసుకుంటామో ఆ ఫుడ్ లో ఉన్న న్యూట్రియంట్స్ మన బాడీని అబ్జర్వ్ చేయడానికి ఫాస్ఫోలిపిడ్స్ మన బాడీలో సపోర్ట్ చేస్తాయి. అదే విధంగా మన బాడీలో ఏమైతే ఫ్యాట్స్ ఉన్నాయో వాటిని అబ్జర్వ్ చేయడానికి, మన బాడీలో ఏమైతే న్యూట్రియంట్స్ ఉంటాయో మన బాడీకి రీచ్ అవ్వడానికి సపోర్ట్ చేయడంతో పాటు మన లివర్ మీద లోడ్ తగ్గించడానికి, మన లివర్ ని హెల్దీగా ఉంచడానికి కూడా
ఫాస్ఫోలిపిడ్స్ మన బాడీలో చాలా బాగా సపోర్ట్ చేస్తాయి. సో ఇందాక నేను ఆల్రెడీ మెటామైండ్ లో మనం డిస్కస్ చేసాం, ఫాస్ఫోలిపిడ్స్ ద్వారా మన కాగ్నిటివ్ ఫంక్షన్ ని మనం డెవలప్ చేసుకోవచ్చు అని. అదే విధంగా మన లివర్ హెల్త్ ని కూడా సపోర్ట్ చేయడానికి ఫాస్ఫోలిపిడ్స్ మన బాడీలో చాలా బాగా సపోర్ట్ చేస్తాయి, రైట్? సో దీని ద్వారా మనం omega-3 ఫ్యాటీ యాసిడ్ ద్వారా యూ కెన్ కీప్ యువర్ హార్ట్ హెల్దీ, బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది. ఫాస్ఫోలిపిడ్స్ మన లివర్ ఫంక్షనింగ్ బాగా అవ్వడానికి, లివర్ ని క్లెన్సిఫై చేయడానికి కూడా ఇది చాలా బాగా మనకి సపోర్ట్ చేస్తుంది, రైట్? అట్ ద సేమ్ టైం నేను ఇందాక చెప్పాను, krill is also a rich source of EPA and ALA. EPA ద్వారా మన కార్డియోవాస్కులర్ ఫంక్షనింగ్ బాగా అవ్వడానికి, అట్ ద సేమ్ టైం ఇన్ఫ్లమేషన్ ని రెడ్యూస్ చేయడానికి EPA మనకి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది, రైట్? వీటితో పాటు DHA లో మనకు ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ ఫంక్షనింగ్ ఏంటి అంటే, DHA బేసిక్ గా DHA లో మనకు ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ ఫంక్షనింగ్ ఏంటంటే, కొంతమంది లేడీస్ కి ప్రీటర్మ్ బర్త్స్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. లైక్ వాళ్ళ ఓమ్ అనేది స్ట్రాంగ్ గా ఉండదు, రెగ్యులర్ గా పీరియడ్ ప్రాబ్లమ్స్ అది కొంతమందికి చాలా కామన్ గా చూస్తాం. వాటిని కంట్రోల్ చేయడానికి కూడా DHA మన బాడీకి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది, రైట్? సో DHA కెన్ సపోర్ట్ యూ ఫర్ ద బ్రెయిన్ డెవలప్మెంట్. అట్ ద సేమ్ టైం ఇఫ్ సమ్వన్ ఇస్ సఫరింగ్ ఫ్రమ్ PMS ప్రాబ్లమ్స్ నుంచి ఎవరైనా సఫర్ అవుతుంటే వాటిని కంట్రోల్ చేయడానికి కూడా DHA కెన్ సపోర్ట్ యువర్ బాడీ. అదే విధంగా ALA విచ్ ఇస్ ఆల్ఫా లినోలిక్ యాసిడ్. సో ఇది మన బాడీకి చాలా చాలా అవసరం. ఇది కూడా ఒక ఎసెన్షియల్ omega-3 ఫ్యాటీ యాసిడ్ అని చెప్పుకోవచ్చు. మన హ్యూమన్ గ్రోత్ నార్మల్ గా అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది. అదే విధంగా మన హార్ట్ పంపింగ్ కి కూడా మన బాడీలో ALA అనేది మనకి సపోర్ట్ చేస్తుంది, రైట్? సో krill ఇస్ అ రిచ్ సోర్స్ ఆఫ్ omega-3 ఫ్యాటీ యాసిడ్, EPA, DHA, astaxanthin అండ్ ALA, రైట్? ఇక్కడ మనం చూడొచ్చు బేసిక్ గా ఒక్కసారి ఇప్పుడు దాకా మనం ఏ ఇంపార్టెంట్ పాయింట్స్ krill ఆయిల్ లో మనం డిస్కస్ చేసామో, మన బ్రెయిన్ డెవలప్మెంట్ కి సపోర్ట్ చేస్తుంది, అట్లాగే మన ఐ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది, హార్ట్ హెల్త్ కి సపోర్ట్ చేస్తుంది, యాంగ్జైటీ డిప్రెషన్ కంట్రోల్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం krill కెన్ ప్రివెంట్ ద క్యాన్సర్, జాయింట్స్ అండ్ బోన్ హెల్త్ కూడా krill మనకి సపోర్ట్ చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ ని తగ్గించడానికి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ ఇన్ స్లీప్, krill oil is a very very good supplement for you. It can also, krill oil is a supplement మన స్లీప్ ని ఇంప్రూవ్ చేయడానికి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. బేసిక్ గా చెప్పాలి అంటే ఆల్ ఏజ్ కేటగిరీస్ ఫ్రమ్ ఇన్ఫాంట్స్ టు సీనియర్స్ ప్రతి ఒక్కరికి డే టు డే లైఫ్ లో krill oil is a very very essential food supplement, రైట్? దీంట్లో ఇందాక నేను చెప్పినట్టు ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ omega-3 ఫ్యాటీ యాసిడ్, EPA, DHA, astaxanthin as well as ALA. వీటన్నిటితో పాటు ఇంకొక చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ కూడా నేను krill oil కోసం చెప్తాను, విచ్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ బెనిఫిట్, ఓన్లీ అవైలబుల్ ఇన్ krill అని మనం చెప్పుకోవచ్చు. సో దీంట్లో మనకి బేసిక్ గా krill మనకి ఫోస్ఫోలిపిడ్ ఫామ్ లో దొరుకుతుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, యూ కెన్ చెక్ ఇట్. సపోజ్ మనం ఒక గ్లాస్ వాటర్ కనుక తీసుకొని krill ఆయిల్ ని కనుక బ్రేక్ చేసి మనం ఆ వాటర్ లో మిక్స్ చేసినట్టయితే మనం చూడొచ్చు కంప్లీట్ గా ఆ వాటర్ అంతా అది మనకి బాగా మిక్స్ అవుతుంది, వాటర్ కంప్లీట్ గా వాటర్ లోకి అబ్జర్వ్ అవుతుంది. బట్ నేను ఇందాక ఒక పాయింట్ చెప్పాను, కొన్ని మనకి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ మనకి కొన్ని బయట మనకి ఎక్కడ మార్కెట్ లో కొన్ని అదర్ సప్లిమెంట్స్ లో దొరుకుతాయి అంటే యూ కెన్ ఫైండ్ ఇన్ సమ్ ఫిష్ ఆయిల్స్. బట్ ఇందాక ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం డిస్కస్ చేసుకున్నాం, ఏదైతే మనకి ఓషన్ లో ఉన్న కంటామినెంట్స్ అన్నా వెళ్ళి ఎక్కడ మిక్స్ అవుతాయి అంటే దే ఆర్ ఫ్రమ్, ఇది ఎక్కడ కలుస్తాయి అంటే ఓషన్ లో కలుస్తాయి. అండ్ ఫిష్ ఆయిల్ లో యూ కెన్ ఫైండ్ లాట్ ఆఫ్ కంటామినెంట్స్, బట్ మనకి krill లో అది జరగదు. అట్ ద సేమ్ టైం krill మనకి ఫోస్ఫోలిపిడ్ ఫామ్ లో దొరుకుతుంది. అంటే ఉదాహరణకి ఇఫ్ యూ టేక్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్, ఆ krill ని కనుక బ్రేక్ చేసి మనం వాటర్ లో మిక్స్ చేసినట్టయితే కంప్లీట్ గా వాటర్ లోకి అది అబ్జర్వ్ అవుతుంది. అదే విధంగా ఎప్పుడైతే ఈ krill ఆయిల్ సప్లిమెంట్ ని మనం తీసుకుంటామో కంప్లీట్ గా మన బాడీ అంతా మనకి అబ్జర్వ్ అవుతుంది. ఎప్పుడైతే ఇమ్మీడియట్ గా ఈ సప్లిమెంట్ ని మనం తీసుకుంటామో మన బాడీ అంతా అబ్జర్వ్ అయ్యి మన బాడీలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని ఆర్గన్స్ ని హెల్తీగా ఉంచడానికి krill ఆయిల్ మనకి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. సో బేసిక్ గా ఏమవుతుందంటే మనకి మార్కెట్ లో బయట యూ కెన్ ఫైండ్ సమ్ టైప్ ఆఫ్ ఫిష్ ఆయిల్, దాంట్లో కూడా మనకు omega-3 దొరుకుతుంది. బట్ astaxanthin అనేది కేవలం మనకి krill లో మాత్రమే దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం
క్రిల్ మనకి ఫోస్ఫోలిపిడ్ ఫామ్ లో దొరకడం వల్ల మనకి ఏమవుతుందంటే దీంట్లో ఉన్న చాలా పెద్ద పెద్ద మేజర్ అడ్వాంటేజ్ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ఇందులో ఎటువంటి ఫిషీ బర్బ్స్ అనేవి మనకి ఉండవు. ఇది నేను మీకు చిన్న ఒక పాయింట్ లో క్లియర్ గా అబ్జర్వ్ ఐ జస్ట్ లెట్ యూ. సో మనకేమవుతుంది అంటే కొన్ని రకాల ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల మనకి గ్యాస్ అనేది మనకి ఫామ్ అవుతుంది కొన్ని ఫిష్ ఆయిల్స్ వల్ల. ఎందువల్ల అంటే అందులో ఉన్న ఫిష్ బర్బ్స్ వల్ల మనకి ఏమవుతుందంటే గ్యాస్ అనేది మన బాడీలో తెలియకుండా మనకి ఫామ్ అవుతుంది. బట్ క్రిల్ ఆయిల్ లో మనకు ఆ ప్రాబ్లం ఉండదు. ఎందువల్ల అంటే క్రిల్ ఇస్ మనకి బేసిక్ గా సముద్రం లోపల భాగంలో దొరకడంతో పాటు క్రిల్ మనకి ఏ విధంగా మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తామా అంటే మల్టీ స్టేజ్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ ద్వారా మన క్రిల్ ఆయిల్ మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో దీనివల్ల ఏమవుతుందంటే క్రిల్ లో ఏమైతే మనకి న్యూట్రిషనల్ వాల్యూస్ ఏమైతే ఉన్నదో అది ఏమాత్రం రిమూవ్ అవ్వకుండా ఏమైనా ఫిషీ బర్బ్స్ ఏమైనా ఉన్నా సరే వాటిని రిమూవ్ చేయడానికి మనకి సపోర్ట్ చేస్తుంది, విచ్ వి మే నాట్ ఫైండ్ ఇన్ అదర్ ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ అదర్ ఒమేగా 3. బయట దొరికే మనకి సప్లిమెంట్స్ కి కొన్ని ఒమేగా 3 సప్లిమెంట్స్ కావచ్చు, మనకి ఫిష్ ఆయిల్ కావచ్చు, వాటికి క్రిల్ కి తేడా ఏమిటంటే ఆస్టాజాంటిన్ దొరకదు. అట్ ద సేమ్ టైం మనకి క్రిల్ ఫాస్ఫోలిపిడ్ ఫామ్ లో దొరుకుతుంది. దీని ద్వారా కంప్లీట్ గా మన బాడీ అంతా అబ్జర్వ్ అవడానికి క్రిల్ మనకి సపోర్ట్ చేస్తుంది. అదే విధంగా ఏ విధమైన ఫిషీ బర్బ్స్ ఉండవు, వాటి వల్ల కొన్ని గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి బయట కొన్ని ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ ద్వారా. బట్ క్రిల్ లో అబ్సల్యూట్ గా మనకి ఏ విధమైన ప్రాబ్లం ఉండదు. బికాస్ క్రిల్ ప్రాసెసింగ్ మనం ఎట్లా చేస్తాం అంటే మల్టీ స్టేజ్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ అనే ప్రాసెస్ ద్వారా క్రిల్ ని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో దీనిలో ఉన్న ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్, ఈపీఏ, ఏఎల్ఏ, డిహెచ్ఏ అండ్ ఆస్టాజెంటిన్ మన బాడీని చాలా హెల్దీగా ఉంచడంతో పాటు కంప్లీట్ గా ఎప్పుడైతే ఈ సప్లిమెంట్ ని మనం తీసుకుంటామో మన బాడీ కంప్లీట్ గా అబ్జార్బ్ చేసుకోవడానికి ఇది మనకి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. దిస్ ఇస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రొడక్ట్ కాల్డ్ వెస్టేజ్ ప్రైమ్ క్రిల్ ఆయిల్, రైట్? సో అదే విధంగా ఒకసారి మనం చూసుకున్నట్టయితే యాజ్ ఐ టోల్డ్ మన బ్రెయిన్ లో మన బాడీలో ఏమి క్లాట్స్ లేకుండా ఉండడానికి మనకి సపోర్ట్ చేస్తుంది, మన కార్డియోవాస్కులర్ హెల్త్ ని సపోర్ట్ చేస్తుంది, హెల్దీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని సపోర్ట్ చేస్తుంది, ప్రమోట్ చేస్తుంది. సో ఇట్ కెన్ బాడీలో ఏమి క్లాట్స్ రానివ్వకుండా ఉండడానికి క్రిల్ ఇస్ అ వెరీ వెరీ పవర్ఫుల్. సో అదే విధంగా నేను ఎందాక చెప్పాను ఆస్టాజాంటిన్ మన బాడీకి ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి కూడా మన బాడీని క్రిల్ మనకి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ సప్లిమెంట్ అండి. క్రిల్ ఆయిల్ ని కనుక మనం రెగ్యులర్ గా క్రిల్ ని బేసిక్ గా ఎట్లా తీసుకుంటారు అంటే చాలా మంది భోజనం తర్వాత కాదు భోజనంతో పాటు క్రిల్ ఆయిల్ ని తీసుకుంటారు. దే విల్ యాడ్ అలాంగ్ విత్ యువర్ ఫుడ్. సో భోజనం తర్వాత కాదు, చాలా మంది క్రిల్ ఆయిల్ ని ఎట్లా తీసుకుంటారు అంటే అలాంగ్ విత్ ఫుడ్ తీసుకుంటారు క్రిల్ ఆయిల్, రైట్? సో బేసిక్ గా అబౌవ్ 12 years ఎవరికైనా క్రిల్ ఆయిల్ ఇవ్వచ్చు. బట్ 6 years పైబడిన వాళ్ళకి కూడా మనం కొన్నిసార్లు క్రిల్ ఆయిల్ ఇస్తాం. బట్ ఆ డోసేజ్ అనేది మారుతూ ఉంటుంది. అంటే బేసిక్ గా మనం చెప్పాలి అంటే 12 years అండ్ అబౌవ్ ఎప్పుడైనా క్రిల్ ఆయిల్ మనం తీసుకున్నట్టయితే ఎవ్రీ డే 2 to 3 సప్లిమెంట్స్ ఆఫ్టర్ ఫుడ్ కూడా మనం తీసుకోవచ్చు. బట్ పర్టికులర్ గా మనం 6 years ఏజ్ పారామీటర్ ఇచ్చేటప్పుడు రోజుకి ఒక సప్లిమెంట్ మాత్రమే మనం వాళ్ళకి ఇవ్వచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొక పాయింట్ మనం డిస్కస్ చేసుకున్నట్టయితే చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, కొన్ని రీసెర్చ్ స్టడీస్ ప్రకారం ప్రతిరోజు మనం 1000 to 15 mg ఆఫ్ క్రిల్ ప్రతిరోజు కనుక మనం తీసుకున్నట్టయితే మనకి చాలా అనేక రకమైన కార్డియోవాస్కులర్ బెనిఫిట్స్ అనేది మనకి లభిస్తాయి. అండ్ క్రిల్ లో మనకి ప్రతి సప్లిమెంట్ లో దాదాపుగా 500 mg మనకి దొరుకుతుంది, రైట్? సో దాదాపుగా దీనివల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఇనిషియల్ గా క్రిల్ మనం తీసుకునేటప్పుడు ఫస్ట్ 2-3 months కొంచెం ఎక్కువ మోతాదులో క్రిల్ తీసుకోవచ్చు. యూ కెన్ టేక్ 2 or 3 సప్లిమెంట్స్ పర్ డే. తర్వాత గ్రాడ్యువల్ గా మనం యూజ్ చేసేటప్పుడు దాని డోసేజ్ అనేది మనం తగ్గించుకోవచ్చు. సో దిస్ ఇస్ సంథింగ్ అబౌట్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రొడక్ట్ కాల్డ్ క్రిల్ ఆయిల్. సో కొన్ని ప్రొడక్ట్స్ కోసం మనం ఎంతసేపు మాట్లాడుకున్నా యూ కెన్ టేక్ లాట్ ఆఫ్ టైం. సో అటువంటి కేటగిరీ ప్రొడక్ట్స్ లో కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి మన దగ్గర, సీబక్టాన్ కావచ్చు, క్రిల్ ఆయిల్ కావచ్చు. సో వీటి కోసం ఎన్ని అడ్వాంటేజెస్ చెప్పుకున్నా యూ విల్ హ్యావ్ సమ్ మోర్ పాయింట్స్. సో అటువంటి ఇంపార్టెంట్ కేటగిరీలో ఒక ప్రొడక్ట్ క్రిల్ ఆయిల్. సో దీని ఏజ్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం, దీని డోసెస్ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది, రైట్? ఐ థింక్ ఐఎమ్ క్లియర్. సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కవర్ చేశాను అనుకుంటున్నా క్రిల్ ఆయిల్ కోసం. సో ఈ ప్రొడక్ట్ అర్థమైందా? సో నేను ఏమైనా పాయింట్స్ ఐ థింక్ ఐ కవర్డ్ ఆల్ ద
పాయింట్స్, యూనిక్ పాయింట్స్, క్రిల్ లో ఉన్న అన్ని యూనిక్ పాయింట్స్ నేను కవర్ చేశాను. రైట్, హౌ వాస్ ద ప్రొడక్ట్? సో క్లియర్ గా ఉందా నేను చెప్పింది? అర్థం సార్ చాలా బాగుంది. ఒక చిన్న డౌట్ అడిగారు ఒక కస్టమర్, రవికుమార్ గారు అని, బైపాస్ పేషెంట్ వాడొచ్చా అని. సో దానికి ఒక పర్టికులర్ టైం ఉంటుంది సార్. కొంతమందికి 6 months తర్వాత యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాం, కొంతమందికి 1 year తర్వాత యూజ్ చేస్తాం. ఇట్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్. రైట్ సార్? రైట్ థ్యాంక్ యూ. రైట్, ఇంకా ఎనీవన్? yes, clear. how many years children use it? sir, yes sir, please go. ఏదో చెప్తున్నారు, చాలా బాగా చెప్తున్నారు. ఇంకా డౌట్స్ ఏముంటాయి చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్, సో ఫార్ 2 products కోసం డిస్కస్ చేద్దాం. yes మేడం, యూ కెన్ గివ్ ఇట్ ఫర్ చిల్డ్రన్. సో ప్రాబబ్లీ 6 years పైబడిన వాళ్ళకి ఇవ్వచ్చు, బట్ ఆ ఏజ్ లో వీ కెన్ గివ్ 1 supplement per day. సో ఈ ప్రొడక్ట్ కోసం నేను చాలా మీటింగ్స్ లో చెప్పాను, నాకు ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఈ ప్రొడక్ట్ కోసం నేను మీ అందరితో షేర్ చేసుకుంటాను ఇప్పుడు. లైక్ నేను వెస్టేజ్ లో వచ్చి ఈ ప్రొడక్ట్ కోసం చాలా చోట్ల చాలా మీటింగ్స్ చేసాం. సో ఒకసారి ఒక రిమోట్ లొకేషన్ లో వెళ్ళి ఐ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ క్రిల్ ఆయిల్. సో దాదాపుగా ఒక 20 minutes, half an hour ఈ ప్రొడక్ట్ కోసం చెప్పిన తర్వాత సమ్ వన్ కేమ్ టు ద స్టేజ్ అనమాట. నేను ఎక్కడైతే మాట్లాడుతున్నానో దట్ పర్సన్ కేమ్ టు ద స్టేజ్. సో ఆయన చెప్పడం జరిగింది, సార్ ఐ వాంట్ హ్యావ్ అ వర్డ్ అబౌట్ దిస్ ప్రొడక్ట్. సో నేను కొంచెం పానిక్ అయ్యా, బికాస్ అంటే దట్ వాస్ అ వెరీ రిమోట్ లొకేషన్. వాళ్ళు ఏం మాట్లాడతారో తెలియదు, బికాస్ ఐ డోంట్ నో వాట్ షార్ట్ ఆఫ్ నాలెడ్జ్ దే క్యారీ. సో ఆయన ఇమీడియట్ గా తీసుకొని ఆయన రియల్ లైఫ్ లో జరిగిన ఒక ఎగ్జాంపుల్ చెప్పారు ఈ ప్రొడక్ట్ కోసం, విచ్ మేడ్ మీ వెరీ హ్యాపీ. అంటే నేను చాలా ప్రొడక్ట్స్ కోసం టెస్టిమోనీస్ విన్నాను, బట్ ఇది ఆ పర్సన్ ఎంత జెన్యూన్ గా చెప్పారు అంటే he has literally tears in his eyes అన్నమాట. అంటే వాళ్ళ పాపకి బ్రెయిన్ అనేది సరిగ్గా డెవలప్ అవ్వలేదు. 6 years 7 years ఏది వచ్చినా సరే పాపకి బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది సరిగ్గా జరగలేదండి. సో అప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్ క్రిల్ సజెస్ట్ చేశారు. దీంట్లో ఉన్న డిహెచ్ఏ మా పాపలో దాదాపుగా వెరీ షార్ట్ స్పాన్ 2 to 3 months లో మంచి చేంజ్ పట్టుకొచ్చింది అని. సో ఐ థింక్ చాలా ప్రొడక్ట్స్ కోసం మనం టెస్టిమోనీస్ వింటాం. దిస్ ఇస్ సంథింగ్ విచ్ మేడ్ మీ వెరీ హ్యాపీ. సో అంత అద్భుతమైన ప్రొడక్ట్ అది. రైట్.